అయ్యో ఆ పిల్లోడు ఇక్కడ పర్స్ పడేసుకున్నాడే. తమ్ముడు ఆగు, తమ్ముడు 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 ఇదిగో నీ పర్స్ అక్కడ పడిపోయింది, తీసుకో. అక్క ఈ పర్స్ నాది కాదు అక్క. తమ్ముడు నా కల్లారా చూసిన నీ జేబుల నుంచి పడిపోవడం, తీసుకో. అక్క నేను చెప్తే అర్థం కదా, ఈ పర్స్ నాది కదా అంటున్నా కదా, వెళ్ళిపోండి. రే ఆపరా ఆపరా. రే మామ పర్సు నీదే కదరా, ఎందుకు అబద్ధం చెప్పావు అక్కకి? రే మామ అది ఎందుకు సార్ డబ్బులు ఇవ్వను అంటున్నారు? చూడమ్మా ఇలాంటి మిడిల్ క్లాస్ మాత్రం డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటో చేసుకోవో. సార్ నాకు ఒక చిన్న పిల్లోడు ఉన్నా కూడా నేను ఇంటి పనికి నెల వచ్చి కరెక్ట్ గానే చేశాను కదా సార్. సార్ ఇంటి పనికి కూడా కట్టాలి సార్, కట్టకపోతే మా సామాన్లన్నీ బయటేస్తారు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ కొంచెం. సార్ నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, అయినా నేను కష్టపడిన డబ్బులేగా సార్ అడిగేది, మిమ్మల్ని ఏమైనా ఊరికి ఇమ్మంటున్నానా సార్? రే శ్రీరామ్ నేను మీ ఇంటి కింద ఉన్నాను, నాకు చిన్న పని ఉందిరా, నేను మళ్ళీ వస్తాను. చాలా మంచి పని చేసావురా మామ, కానీ రేపు ఈఎంఐ కట్టాలి, ఎలా రా? రే మామ అక్కను చూసింటే చాలా బాధ చేసిందిరా, ఈఎంఐ కదరా ఎలా ఒకలా కట్టేస్తాలే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.